కర్నూలు జిల్లాలో మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా కర్నూలులో మానవ హక్కుల కమిటీ బృందం పర్యటించింది. ఆఫీస్ కోసం భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన మానవ హక్కుల కమిషన్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం కర్నూలులో 3 భవనాలను పరిశీలించి ఓ భవనాన్ని ఓకే చేశామని చెప్పారు. ఆఫీస్ ఏర్పాటుకు రెవెన్యూ R&B అధికారులు కొన్ని సూచనలు ఇచ్చామన్న ఆయన అక్కడ కుదిరితే ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. కమిషన్ ఇక్కడ పెట్టడానికి కర్నూలులో పెట్టడానికి ఒక బిల్డింగ్ కావాలి కాబట్టి కర్నూలు కలెక్టర్ గారు ఒక 2-3 బిల్డింగ్స్ చూడటం జరిగింది. దాంట్లో మేము ఒక బిల్డింగ్ సానుకూలంగాను సౌకర్యవంతంగాను ఉందని చెప్పి అనుకున్నాము. సంబంధిత అధికారులతోనూ R&B అధికారులతో తర్వాత రెవెన్యూ అధికారులతో అందరితో డిస్కస్ చేసి కమిషన్ డిజైన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న విషయాల గురించి వాళ్ళు గవర్నమెంట్ వారు కూడా R&B వారు కూడా ప్లాన్స్ కొన్ని తయారు చేశారు. వాటిని పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులతో ఈ విధంగా ఉంటే కమిషన్ అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందన్న విషయాన్ని పరిశీలించి వారికి కూడా తగిన సూచనలు మేము చేసాం. వారు కూడా వారికి కావాల్సిన సూచనల గురించి మమ్మల్ని అడిగారు, అన్నీ చెప్పాము, తెలియజేశాము. బిల్డింగ్ అన్ని విధాలా సానుకూలంగా ఉంటుంది, మేము చేస్తాము అనుకున్న టైంలో మేము కూడా ఇవ్వగలమని చెప్పి వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు నుంచి ఇంక మేము నోటిఫై చేసేసి ఇది బిల్డింగ్ ఇక్కడి నుంచి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.